The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all your way. Oh, the best book to read is the Bible. పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనల గ్రంథం. ఈరోజు మన ధ్యానం కొరకు కీర్తనల గ్రంథం 3వ సంకీర్తన 5వ వాక్యం చదువుకుందామా అందరూ? వెరీ గుడ్. యెహోవా నాకు ఆధారము, కావున నేను పట్టుకొని నిద్రపోయి మేల్కొందును. చెప్పండి నాతో, యెహోవా నాకు ఎవరు చెప్పండి? ఆధారము. ఎవరంట? దావీదుకు ఆధారం ఎవరంట? యెహోవా నాకు ఆధారము, కావున నేను పట్టుకొని నిద్రపోయి మేలుకొందును. దేవుడి మాటలు మనందరి నిమిత్తమై దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దేవుని వాక్యం కొరకు సిద్ధపడదాం. ఈ పరిశుద్ధ ఆదివారం, మే మాసం మొదటి ఆదివారం, పునరుద్ధాన ఆదివారం నాడు యేసయ్యను స్తుతించి గణపరచుటకు ప్రవచించిన అమూల్యమైన అవకాశాన్ని బట్టి దేవుని స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థన చేసుకుందాం. అందరం తలలు వంచి దేవుని సన్నిధిలో ప్రార్థనా పూర్వకంగా సిద్ధపడదామండి. ప్రార్థన చేసుకుందాం. దేవా, నాతో మాట్లాడయ్యా, నీ స్వరాన్ని నాకు వినిపించయ్యా అని దేవుని స్వరాన్ని మనం విందాం, సిద్ధపడదాం, మన హృదయాలు సిద్ధపరచుకుందాం. దేవుని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడేటప్పుడు ఆయన మెల్లని స్వరాన్ని వినటానికి సిద్ధపడదాం. యేసయ్య స్వరం ద్వారా మనము మన కుటుంబాలు ఎంతగానో దీవించబడతాం. కృంగిన వారిని లేవనెత్తే దేవుడు, బలహీనను బలపరిచే దేవుడు ఉదయకాల మన మధ్యలో సంచరిస్తూ ఉండగా ఆత్మతో సత్యముతో ఆయన మనం ఆరాధన చేస్తూ ఆశీర్వాదకరమైన ఆయన సన్నిధిని అనుభవిస్తూ అందరం చక్కగా ప్రార్థన చేసుకుందాం. వాక్యం కొరకు సిద్ధపడదాం. ఈ మొదటి ఆరాధనకు వచ్చిన దేవుని ప్రియులారా, చక్కగా దేవుని వాక్యం కొరకు మన హృదయాలు సిద్ధపరచుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, దైవం దేవానికి స్తోత్రాలు, వాక్యమైన దేవానికి స్తోత్రాలు. ఈ మే మాసం మొదటి ఆదివారం, మొదటి పరిశుద్ధ ఆదివారం, పునరుద్ధాన ఆదివారం ఈ సన్నిధిలో చేరి ఆత్మతో సత్యముతో మిమ్మల్ని ఆరాధించడం ప్రభా, ఈ ప్రియ కుమారుడు యేసు క్రీస్తులో మాకు ఇచ్చిన అమూల్యమైన అవకాశం మీకు స్తోత్రాలు ప్రభా. ఎందరికో లేని భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకే మీకు స్తోత్రాలు అయ్యా. మీ సన్నిధిలో ఒక్క దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం అయ్యా. ఈ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం ఉంది. ఈ సన్నిధిలో సంపూర్ణమైన ఆశీర్వాదాలు ఉన్నాయి. బిడ్డలు వచ్చారు మీ సన్నిధికి అయ్యా. మీరు మాతో మాట్లాడి ఒక్కొక్కరి ప్రాణాత్మ దేహాత్మలను ఉజ్జీవపరిచి వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించి బలపరచమని, ఈ సేవకుని మీ బోరుగా వాడుకొని మీ శిలువ చాటును మరుగుపరచమని లైవ్ లో చూస్తున్న ప్రజలు కూడా జ్ఞాపకం చేసుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన ప్రకటన. దేవుని మహాకృపల మనం VBS పరిచర్య కని విని ఎరుగని రీతిలో ప్రపంచంలో ఎక్కడ జరగని విధంగా మన చర్చిలో 300 మందితో మనం VBS పరిచర్య 3 దినాలు ఆశీర్వాదకరంగా జరిగించుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు చూపించిన కృపకై అందరం గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దామా? స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. కేవలం దేవునికే ఘనత, దేవునికే మహిమ కలుగునుగాక. కేవలం దేవునికే మహిమ. కృపగల దేవుడు మనల్ని ప్రేమించి చక్కగా VBS పరిచర్య అసలు ఎంత ఘనంగా జరిగిన లైవ్ లో మీరు కూడా చూస్తుంటారు. దాదాపు ఆఖరి రోజు కార్యక్రమం అయితే 2000 మందికి పైగా ఆ కార్యక్రమాన్ని ఇంకా వీక్షిస్తానే ఉన్నారు, చూస్తానే ఉన్నారు. ఎందుకంటే అంత గంభీరంగా ఆశీర్వాదకరంగా దేవుడు పరిచర్య జరిగించుకున్నారు. అందుని బట్టి దేవుడికి మహిమ కలుగునుగాక. దేవుడు మరి VBS టీచర్స్ ట్రైనింగ్ లో, అలాగే VBS క్లాసులో టీచర్స్